నమస్కారం. శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. మౌలిక వస్తువులు ఉన్న చోట నివాస ప్రాంతాలు వేగంగా విస్తరిస్తుంటాయి. నగరాల్లో ఇల్లు, ఇంటి స్థలాల కొనుగోలు చేసేవారు ప్రధానంగా చూసే వాటిలో రవాణా వ్యవస్థ, విద్యుత్, నీటి వసతులు ముఖ్యమైనది. రహదారులు, మెట్రో, రైల్వే ఇలా ఏ కొత్త నెట్వర్క్ వచ్చినా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రవాణా సదుపాయం మెరుగవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ త్రిబుల్ విస్తరణలోనూ ఆయా మార్గాలపై రియల్ వృద్ధికి అవకాశం ఉంటుందని స్థిరాస్తి మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రిపుల్ రూపకల్పన, మౌలిక వస్తువుల ఏర్పాటుపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఆనుకుని మొత్తం 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్ఎండిఏ విస్తరించి ఉంది. ఈ క్రమంలోనే ప్రాంతీయ రింగ్ రోడ్ నిర్మాణంలో కేంద్రం నుంచి కదలిక వచ్చింది. దీంతో ఓఆర్ఆర్, ట్రిపుల్ ను అనుసంధానంపై ఆలోచన చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో నగరంపై ఒత్తిడి తగ్గాలంటే అదే పరిష్కార మార్గమని యోచించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థను రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని నిర్ణయించింది. దీంతో 7 జిల్లాల్లో 7,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరగనుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొత్తగా రానున్న ట్రిపుల్ మధ్య ఉండే ప్రాంతాలను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురానున్నారు. 2 రింగ్ రోడ్లను అనుసంధానించేలా రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఓఆర్ఆర్ లోపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్గా, ట్రిపుల్ లోపు ఉన్న ప్రాంతాన్ని మరో యూనిట్గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. తాజాగా ట్రిపుల్ పరిధిని పెంచనుండటంతో మహానగరంతో దాదాపు మరో 20 చిన్న పట్టణాలకు అనుసంధానం కలుగుతుంది. ఇప్పటికే ఔటర్ వరకు అర్బన్, ఆ తర్వాత పెరి అర్బన్, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరించనుండటంతో భవిష్యత్తులో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. హెచ్ఎండిఏ విస్తరణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాష్ట్ర రాజధాని శివార్లో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేస్తోంది. హెచ్ఎండి పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనంపై కసరత్తు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విలీన ప్రాంతాలన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఒకటి ఏర్పాటు చేయాలా, లేక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం వేర్వేరుగా 4 సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా అనే అంశంపై అధ్యయనం జరుగుతోంది. ట్రిపుల్ నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి లభించింది. ఈ ట్రిపుల్ వలన ఉపయోగం ఏంటి అంటే మరిన్ని కొత్త ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే మన ప్రభుత్వం ఇప్పుడు ఫార్మాసిటీని ఒక చోట నుంచి కాకుండా వికేంద్రీకరించాలని అనుకుంటుంది. ఎందుకంటే పొల్యూషన్ అలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అట్లాంటివి ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ వికేంద్రీకరించి ఇటువంటి ఇబ్బందులు లేకుండా, ఈ పొల్యూషను ఇటువంటి ఇబ్బందులు లేకుండా డీసెంట్రలైజ్ చేసి విభిన్న ప్రాంతాలకి ఈ ఫార్మా రంగాన్ని విస్తరించాలి అనుకుని ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. అది మంచి ఆలోచన. అదేవిధంగా ఈ ప్రాంతాలన్నింటిలో నూతనంగా కొత్త హౌసింగ్ క్లస్టర్స్, మిడిల్ క్లాస్ కానీ లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్, ఎఫర్డబుల్ హౌసింగ్ అన్ని ప్రాంతాల్లో ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాల్లో నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ఇటువంటి గృహాల అవసరం ఒకే ప్రాంతానికి ఉండదు, అన్ని ప్రాంతాలకు ఉంటుంది. అన్ని రంగాలలో కూడా అభివృద్ధి అన్ని ప్రాంతాలకి విస్తరించితే మీకు కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ ఒక ఏరియా అభివృద్ధి జరిగి కంజెషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రాబ్లమ్స్ ఇటువంటి లేకుండా ఉంటాయి. మౌలిక సదుపాయాల కల్పన చాలా అవసరం. మనందరం గమనించి ఉంటాము. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మొదలుపెట్టినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు మొదట అభివృద్ధి చేశారు, తర్వాత కంపెనీస్ వచ్చినాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కొత్త కంపెనీలు వస్తాయి. అట్లాగే మనం ట్రిపుల్ అనేది ఇవాళ అవసరం అనిపించవచ్చు, కానీ రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకుంటే దాని అవసరం ఎంతైనా ఉంది. ఈ కొత్త క్లస్టర్స్ రావడం వలన ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా భూముల ధరలు పెరగటం వల్ల కానీ, కొత్త కొత్త ఉపాధి అవకాశాలు రావటం వల్ల కానీ ప్రజలందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉండేది. హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంత నగరంలో ఎక్కడ ప్రాజెక్టులు చేపట్టినా ఫీజులు ఒకేలా ఉన్నాయని ఇంటి నిర్మాణదారులు చెప్తున్నారు.
నగరానికి దూరంగా వెళ్లి కొత్త ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంటే ఫీజుల్లో కొంత రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆరంభంలో కొన్ని ఏళ్ల పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో, అనుమతుల ఫీజుల్లో ఇంటి నిర్మాణదారులను ప్రత్యేక రాయితీలిచ్చి ప్రోత్సహించాలని కోరుతున్నారు. హెచ్ఎండీ విస్తరణ, గ్రేటర్ సిటీ కార్పొరేషన్ల ఆలోచనను పారిశ్రామికవేత్తలు, నిర్మాణ రంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అనుసంధానం భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు నిర్మాణ రంగం పుంజుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే 4 క్లస్టర్స్గా విభజించిన హైదరాబాద్ సెంట్రల్ జోన్గా ఉంటూ పరిపాలనను సమన్వయం చేసుకునేలా ఉండాలని సూచిస్తున్నారు. ఓఆర్ఆర్లో గ్రిడ్ రోడ్లను మార్కింగ్ చేయాలని ఎంతో కాలంగా నిర్మాణదారులు కోరుతున్నారు. రహదారులు వెయ్యాలంటే చాలా నిధులు కావాలి. అందుకే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్న రహదారుల మార్కింగ్ చేస్తే చాలు అంటున్నారు. ఆ ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్టు వస్తే బిల్డరే అక్కడ కొత్త రోడ్డు నిర్మిస్తారు. ఈ దిశగా సర్కారు ప్రోత్సహించాలి. ట్రిపుల్ కనుక వచ్చేస్తే హైదరాబాద్కి మరింత రియల్ ఎస్టేట్ రంగం కానీ తర్వాత సిటీ ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంది. ఈ ట్రిపుల్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో దానికి మౌలిక వసతులు అన్నిటి కూడా ముందుగానే ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అన్ని ట్రిపుల్ ఉన్న అన్ని విలేజెస్ కనెక్టివిటీకి రేడియల్ రోడ్స్ కానీ జంక్షన్స్ కానీ ఎక్కువ జంక్షన్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటుగా వాటరు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ కూడా, సీవేజ్ లైన్స్, ఎలక్ట్రికల్ హై లైన్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఎంఎంటీఎస్ కానీ మెట్రో ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఎక్స్పాండ్ అయ్యేది కూడా ట్రిపుల్ దృష్టిలో పెట్టుకొని ఎక్స్పాన్షన్ చేస్తే ప్రజలకు ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. అక్కడ చేపట్టే భవన నిర్మాణాల అనుమతుల ఫీజుల్లో రాయితీలను పరిశీలించవచ్చు. సిటీలో ఎక్కడ ప్రాజెక్టులు చేపట్టినా ఫీజులు ఒకేలా ఉన్నాయి. సిటీకి దూరం వెళ్లి కొత్త ప్రాంతాలు అభివృద్ధి చేస్తుంటే ఫీజుల్లో కొంత రాయితీని సర్కారు ఇవ్వాలి. సిటీ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అన్ని వైపులా అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆ ప్రాంతంలో ఆరంభంలో కొన్ని ఏళ్ల పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అనుమతుల ఫీజుల్లో రాయితీలిచ్చి ప్రోత్సహించవచ్చు. ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలో 2% తగ్గించాలని కోరుతున్నారు. ఇప్పుడు 7.5% ఉంది. జీఎస్టీ మరో 5% ఉంది. ఇంటి విలువలో 12.5% పన్నులకే అనేసరికి చాలా మంది డాక్యుమెంటేషన్ పూర్తి విలువకు చేయించుకోవటం లేదు. 2% తగ్గించడం ద్వారా సర్కారు ఆదాయం తగ్గకపోగా టర్నోవర్ పెరుగుతుంది. వాయిదా వేస్తూ వచ్చిన వారు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారు. నిర్మాణాలలో సేల్స్ పెంచడానికి మేము ప్రభుత్వాన్ని ఈ మధ్య కలిసి రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించమని కోరడం జరిగింది. మహారాష్ట్రలో ఆల్రెడీ ఆ రకంగా గత 2 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించడం వలన సేల్స్ చాలా ఎక్కువైనాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం ఏం కోల్పోవాలి. దానివల్ల జీఎస్టీ ఆదాయం కూడా పెరిగింది. అటువంటి సదుపాయం తెలంగాణలో కూడా ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మనకి ఇప్పుడు దాదాపు 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జెస్, 5% జీఎస్టీ ఉంది. అంటే మొత్తం కలిపి 12.5% ఒక కొనుగోలుదారుడు లక్షకి దాదాపు 12,000 రూపాయలు ఛార్జీలు చెల్లించాలి. వీటిని కనుక తగ్గిస్తే కొనుగోలుదారులకు కూడా సౌలభ్యంగా ఉంటుంది. ఎక్కువ మంది కొత్తగా ఇంటి నిర్మాణం చేయడానికి కానీ లేకపోతే ఇంటి కొనుగోలుకు కానీ ముందుకొస్తారు. ఈ 7.5% రిజిస్ట్రేషన్ ఛార్జీని ఒక 2% తగ్గించి ఒక 5.5% తగ్గించమని మేము ప్రభుత్వాన్ని కోరాము. ఈ సదుపాయం 1 సంవత్సరం ఇచ్చి ప్రభుత్వం పరిశీలించవచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి లాభం ఉందా, నష్టం ఉందా అనేది. మా ఉద్దేశం ప్రకారం ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కానీ ఆదాయం తగ్గదు. ఈ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించి మా కోరికను మన్నించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తే నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ పెరిగి ప్రభుత్వానికి ఆదాయము, టర్నోవర్ పెరుగుతుంది. సామాన్యులు సైతం కొనుగోలు చేయగలిగే సరసమైన ధరల్లో ఇళ్లను అంటే అఫోర్డబుల్ హౌసింగ్ ఇదివరకు హౌసింగ్ బోర్డు చేపట్టేది. ప్రభుత్వమే భూమిని కేటాయించి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కూడా మొదట భరించేది. ఓఆర్ఆర్, ప్రాంతీయ వలయ రహదారి వరకు ఆయా వర్గాలకు గృహ నిర్మాణం అవసరమైన ప్రాంతాల్లో భూమిని ఎంపిక చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా మంది జీవితకాల ఆర్థిక లక్ష్యంలో మొట్టమొదటిది. అయితే ఇల్లు కొనుగోలు చేయటం అంత సులభమేం కాదు. పెరుగుతున్న ఇళ్ల ధరలతో కావలసిన ప్రాంతాల్లో మీరు కోరుకునే సదుపాయాలతో ఇంటిని కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. నచ్చిన ఇంటిని లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ముచ్చటపడి ఇంటీరియర్ చేయిస్తున్నారు. ఇందుకు ఖర్చెంతైనా వెనకాడటం లేదు. సొంతింటి విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకునే గృహ యజమానులు ఇంటి బీమా విషయంలోనూ చొరవ చూపితే మరింత ధీమాగా ఉండొచ్చు. నగరంలో ఇటీవల కాలంలో నివాసాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇంటి బీమాలో ఎలా ఆర్థిక ధీమాగా ఉండొచ్చు అనే అంశం శ్రీనిలయంలో.
ఇల్లు కొన్నాక ధీమాగా ఉండాలంటే నచ్చిన ఇంటిని లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ముచ్చటపడి ఇంటీరియర్ చేయిస్తున్నారు. ఇందుకు ఖర్చు ఎంతైనా వెనకడ్డం లేదు. సొంతింటి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకునే మీరు ఇంటి బీమా విషయంలోనూ చొరవ చూపితే మరింత ధీమాగా ఉండొచ్చు. నగరంలో ఇటీవల కాలంలో నివాసాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కలపతో చేయిస్తున్న ఇంటీరియర్స్తో గతంలో పోలిస్తే ముప్పు పెరిగింది. ఎలక్ట్రికల్ ఉపకరణాలు పెరగడంతో విద్యుదాఘాతాలకు ఆస్కారం ఉంది. మీరు జాగ్రత్తగానే ఉన్నా బహుళ అంతస్తుల్లో నివాసాలు కాబట్టి ఎక్కడ మంటలంటుకున్నా ఇతర నివాసాలకు వ్యాపించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద పడే దుస్థితి రాకుండా బీమాతో ఆర్థిక ధీమాను పొందొచ్చు. గృహ రుణం తీసుకునేటప్పుడు దానికి అనుబంధంగా లోన్ కవర్ టర్మ్ పాలసీని తీసుకుంటుంటారు. రుణగ్రహీతకు ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఈ పాలసీ రుణాన్ని చెల్లించేందుకు తోడ్పడుతుంది. కానీ నిర్మాణానికి, ఇంట్లోని వస్తువులకు జరిగిన నష్టానికి బాధ్యత వహించదు. దీనికోసం ప్రత్యేకంగా గృహ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇల్లు, అందులోని వస్తువులకు ఏదైనా నష్టం సంభవించినప్పుడు ఆర్థికంగా ఆ నష్టాన్ని భర్తీ చేసేదే గృహ బీమా. ఇందులో 2 రకాలున్నాయి. ఇంట్లో ఉన్న వస్తువులకు రక్షణ కల్పించే కంటెంట్ ఇన్సూరెన్స్, విద్యుత్తు ఉపకరణాలు, ఫర్నిచర్, ఆభరణాలు తదితర వాటికి రక్షణ లభిస్తుంది. దొంగతనం, అగ్ని ప్రమాదాల్లో జరిగిన నష్టాలను భర్తీ చేస్తుంది. నిర్మాణానికి ఏదైనా నష్టం జరిగితే పరిహారం చెల్లించే స్ట్రక్చర్ ఇన్సూరెన్స్ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆస్తికి నష్టం వాటిల్లితే పరిహారం ఇస్తుంది. మీ ఇల్లు ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి ఏ తరహా పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉన్నప్పుడు స్ట్రక్చరల్ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు లేనప్పుడు కంటెంట్ ఇన్సూరెన్స్ సరిపోతుంది. ఏ రకం పాలసీ తీసుకున్నా ముందుగా అందులో వర్తించేవి ఏమిటి, మినహాయింపులున్నాయా అన్నది చూసుకోవాలి. మార్కెట్లో ఉన్న వివిధ పాలసీలను పోల్చి చూసుకోవాలి. ప్రీమియం అందిస్తున్న ప్రయోజనాలు పరిశీలించాలి. ఇంటికి ఎంత విలువైన పాలసీ తీసుకోవాలన్నది ముఖ్యమే. ముందు ఆస్తి విలువను లెక్కించాలి. దీనికోసం నిపుణులను సంప్రదించవచ్చు. గృహ రుణం తీసుకునే ముందు దానికి అనుబంధంగా లోన్ కవర్ టర్మ్ పాలసీని తీసుకుంటుంటారు. రుణగ్రహీతకు ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఈ పాలసీ రుణాన్ని చెల్లించేందుకు తోడ్పడుతుంది, కానీ నిర్మాణానికి, ఇంట్లోని వస్తువులకు జరిగిన నష్టానికి బాధ్యత వహించదు అని అంటున్నారు నిపుణులు. ఒకటి, మన ఇంటిని మనము ఎలా కాపాడుకోవాలి. 2, ఆ హౌసింగ్ లోన్ని ఎలా సక్రమంగా తీర్చాలి. మనం ఆ ఇంటికి మనం బీమా చేయించుకున్నామా లేదా. బీమాని ఇంటికి చేసుకోవచ్చు అంటే ఇంటికి ఏదైనా జరగచ్చు. ఒకటి, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు, షార్ట్ సర్క్యూట్ వచ్చి ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ పోవచ్చు. అది కూడా బీమాలో కవర్ అవుతుంది. ఇంక్లూడింగ్ థెఫ్ట్ ఏదైనా అయినా కూడా, దొంగతనం ఏదైనా జరిగినా కూడా కవర్ అవుతుంది. మన ఇంట్లో ఉన్న గోల్డ్ అది ఏదైనా పోయినా కూడా కవర్ అవుతుంది. మొత్తం అన్నీ కూడా ప్రాపర్గా కవర్ అవుతాయి. ఆ విషయం చాలామందికి తెలియక బీమా తీసుకోవడానికి ముందు వెనకలాడతారు. కానీ మనం కట్టేది చాలా తక్కువ, మన కవరేజ్ ఇచ్చేది ఎక్కువ. ఎప్పుడూ మనకి తెలిసేది జరగదండి. బీమా కనుక తీసుకుంటే మనము ధీమాగా ఉండొచ్చు. గృహ బీమా వచ్చేటప్పటికి ఓన్లీ స్ట్రక్చర్ కవర్ అవుతుంది, ప్లస్ స్ట్రక్చర్తో పాటు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కవర్ అవుతాయి. పెద్ద పెద్ద మొబైల్స్, మంచి మొబైల్స్ కొంటున్నాము. ఆ మొబైల్స్ కూడా మనం ఇంట్లో ఎక్కడో మనం తలుపు దగ్గర పొరపాటున పెట్టి వెళ్ళాము. ఎవరైనా వచ్చి మన మొబైల్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారు. అది మనకి తెలియలేదు, అని మనకు దొరకలేదు. దానికి కూడా మనము గృహ బీమాలో అది కూడా మనకు కవర్ అవుతుంది. ఎవరైనా ఇల్లు కడుతున్నారు, ఫర్ వేరియస్ రీజన్స్ అతను ఇంటిని కంప్లీట్ చేయలేకపోయాడు. ఆ ఇల్లు సగంలో నాశరకంతో ఏదో జరిగి అది కూలిపోయింది. సో మనము ఇంటిని మొదలెట్టిన దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ మొదలైన దగ్గర నుంచి కూడా గృహ బీమా అన్నది వర్తిస్తుంది. గృహ బీమా డే 1 నుంచి తీసుకోవచ్చు. అగ్ని ప్రమాదానికి వర్తిస్తుంది, నెక్స్ట్ భూకంపాలకి వర్తిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయో ఆ ప్రదేశాల్లో కూడా అది కూడా వర్తిస్తుంది. హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళలో 1%, 2% మంది కూడా తీసుకోవట్లేదు. దాని మీద అవగాహన పెరగాలి. అందరూ గృహ బీమా అన్నది తీసుకుంటే వాళ్ళకి ఉత్తరోత్తర ఉపయోగపడుతుంది. వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. ఇంట్లో ఉక్కపోత మొదలైంది. ఈ ఎండవేడికి ఫ్యాన్ కింద సైతం ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజలు ఇంట్లో చల్లదనం కోరుకుంటున్నారు. కూలర్లు, ఏసీల కొనుగోలు చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఏసీల విక్రయాలు జోరందుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసే ముందు వాటి ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. నగరంలో ఏసీల వాడకం ఏటేటా పెరుగుతోంది. సొంత ఇల్లు, అద్దె ఇల్లు అనే తేడా లేకుండా 90% ఇళ్లలో కేవలం వేసవిలో మాత్రమే ఏసీలను వాడుతున్నారు. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ISEER రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకు ISR రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ISR రేట్ 5 అంతకంటే ఎక్కువ ఉంటే 5 స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4, 4.99 మధ్య T4 రేటింగ్ ఉంటుంది. రేటింగ్లో తేడా వల్ల విద్యుత్ వినియోగంలో మార్పు ఉంటుంది. తక్కువగా వినియోగించే వారికి 3 స్టార్ రేటింగ్ కలిగినవి సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. నిత్యం ఏసీని ఉపయోగించేవారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకుంటే మంచిది. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది, మోటార్ వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్ ఆఫ్ మాత్రమే ఉంటాయి. ప్రతిసారి ఆన్ ఆఫ్ అవ్వడం వల్ల గది ఉష్ణోగ్రత స్థిరంగా ఉండకపోవడంతో పాటు విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు 3 నుంచి 4 గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సామర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల అవుట్డోర్ యూనిట్లోని ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు PCB వారంటీ ఉన్న వాటిని కొనుగోలు చేయాలి. PCB పాడైతే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. కనీసం 5 సంవత్సరాల PCB వారంటీ, 10 సంవత్సరాల ఇన్వర్టర్ కంప్రెసర్ వారంటీ ఉన్న వాటిని ఎంచుకోవడం మంచిది. కొనుగోలు చేసే ముందు సంబంధిత బ్రాండ్ వెబ్సైట్లోకి వెళ్లి ప్రత్యేకతలను పరిశీలించాలి. డెలివరీ, ఇన్స్టాలేషన్ ఛార్జీల గురించి ముందుగానే మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఎయిర్ కండిషనింగ్ కొనే ముందు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మన రూమ్ సైజ్ అండి. ఫస్ట్ రూమ్ సైజ్ ఎంత అనేది తెలిసిన తర్వాత మనం ఎంత టన్నేజ్ కావాలి అనేది మనకి ఫస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఆ రూమ్ తగ్గట్టుగా మనం డిఫరెంట్ ఎయిర్ కండిషనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంతా స్మార్ట్లో రన్ అవుతుందండి. ఇప్పుడు స్మార్ట్ ఏసీస్ అంటే ఆల్మోస్ట్ వైఫై సిరీస్ మోడల్స్ వస్తున్నాయండి. ఈవెన్ మీరు బయట నుంచి ఇంటికి వచ్చే ముందు కనీసం జస్ట్ అది మొబైల్ త్రూ మనం ఆన్ చేసేసి మీరు వచ్చేసరికి చిల్డ్ అయ్యేటట్టుగా, ప్లస్ ఆటోమేషన్కి కూడా వైఫై త్రూ మనం దాన్ని కాన్ఫిగర్ చేయొచ్చు. ఏదైతే స్మార్ట్ ఏసీస్ ఉన్నాయో, ఏదైతే కమర్షియల్లో ప్రీవియస్లీ క్యాసెట్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇంటికి కూడా మొత్తం డొమెస్టిక్ కూడా మొత్తం క్యాసెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. దీంట్లో క్యాసెట్స్లో ఎట్లా ఉంది అంటే 1 వే క్యాసెట్, 4 వే క్యాసెట్ అనేది ఉంది. సో దట్ అది ఎక్కువ ఇప్పుడు హాల్స్లో అంతా అందరూ స్ప్లిట్స్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి దానికి క్యాసెట్ అయితే ఫిక్స్ చేస్తే బాగా లుక్ వైజ్ కంప్లీట్ సీలింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ క్యాసెట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. క్యాసెట్ కంపేర్ టు స్ప్లిట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ లుక్ వైజ్లో చాలా అపీరెన్స్ చాలా లుకింగ్ సో గుడ్ అన్నాడు. డక్టబుల్స్ కూడా ఎక్కువ డొమెస్టిక్లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్ అది దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. డక్టబుల్ కూడా సేమ్ అదే సీలింగ్లో కన్సీల్ అయిపోతుంది. ఫ్రెష్ ఎయిర్ త్రూ మనకి కూలింగ్ అనేది డక్టబుల్స్లో వస్తుంది మనకి. నెక్స్ట్ విఆర్ఎఫ్ అనేది ఓన్లీ అవుట్డోర్ అనేది సింగిల్ అవుట్డోర్ ఉంటుంది, మల్టిపుల్ ఇండోర్స్ వస్తుంది. ఐదర్ దాంట్లో స్ప్లిట్ ఫిక్స్ చేసుకోవచ్చు, ఐదర్ దాంట్లో డక్ట్ ఫిక్స్ చేసుకోవచ్చు, ఐదర్ దాంట్లో క్యాసెట్ ఫిక్స్ చేసుకోవచ్చు. దట్స్ డిపెండ్స్ ఆన్ డిజైన్. ఏసీలో ఉన్నది 2 రకాలండి, ఒకటి ఇన్వర్టర్, ఒకటి నాన్ ఇన్వర్టర్. నాన్ ఇన్వర్టర్ అనేది ఫిక్స్డ్ స్పీడ్ అంటారండి. ఇన్వర్టర్ అనేది ఇన్వర్టర్ టెక్నాలజీలో PCB పైన కంప్రెషర్ కంట్రోల్ అవుతూ రన్ అవుతూ ఉంటుంది. ఇన్వర్టర్ అనేది వన్స్ మనం ఆన్ చేసాము అంటే 3600 స్పీడ్ RPMలో స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అది గ్రాడ్యువల్గా స్లోగా మన రూమ్ టెంపరేచర్ ఏదైతే మనం మెయింటైన్ చేస్తామో దాని తగ్గట్టుగా అది కంప్రెషన్ అనేది సేమ్ అరౌండ్ 900 నుంచి 600 స్పీడ్ వరకు స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ స్లోగా రన్ అవుతుంది. నాన్ ఇన్వర్టర్ అని అంటే అది వన్స్ ఆన్ చేసామంటే అదే వన్స్ ఫిక్స్డ్ స్పీడ్లో రన్ అయ్యి మనకి ఎంతైతే రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ రూమ్ టెంపరేచర్ తగ్గిన వెంటనే మళ్ళీ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ మొత్తం ఇన్వర్టర్ బేస్ చేసుకునే రన్ అవుతుందండి.
ఇండియాలో ఇప్పుడు విండోస్, స్ప్లిట్, ఇన్వర్టర్, పోర్టబుల్ ఏసీలు లభిస్తున్నాయి. ఎలాంటి ఏసీ తీసుకోవాలనేది కొనుగోలుదారుల ఇష్టం. విండో ఏసీలో ఓ సౌకర్యం ఉంటే స్ప్లిట్, పోర్టబుల్ ఏసీల్లో మరో రకమైన సౌకర్యం ఉంటుంది. ఇన్వర్టర్ ఏసీతో కరెంటు బిల్లు తగ్గించవచ్చు. స్పేస్ సమస్య అనుకుంటే విండో ఏసీ తీసుకోవచ్చు. అదిగాక స్ప్లిట్ ఏసీతో పోలిస్తే విండో ఏసీ ఖర్చు తక్కువ. అద్దెళ్లలో ఉండేవారికి విండో ఏసీ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం సులభం. పోర్టబుల్ ఏసీలలో వాటర్ మేనేజ్మెంట్ కాస్త కష్టం. ఇక ఇన్వర్టర్ ఏసీలకు మరమ్మత్తు ఖర్చులు కూడా ఖరీదెక్కువే. ఇది దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏసీ ఎంచుకోవాలనేది నిర్ణయించుకోవాలి. రూమ్ సైజుని బట్టి, కూలింగ్ సామర్థ్యం బట్టి ఎంచుకుంటే కరెంటు బిల్లులు తగ్గడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. ఒక 150 చదరపు అడుగుల గది ఉంటే 1.2 టన్ను ఏసీ కావాలి. 150 నుంచి 180 చదరపు అడుగుల గది అయితేనే 1.5 టన్ కావాల్సి ఉంటుంది. ఇండియాలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్ అందిస్తుంది. సాధారణంగా 1 నుంచి 5 వరకు ఈ స్టార్ రేటింగ్ ఉంటుంది. స్టార్ రేటింగ్ పెరిగే కొద్దీ కరెంటు వినియోగం కూడా తగ్గుతుంది. ఇన్వర్టర్ ఏసీ అయితే ఇక్కడ బెటర్ అని ఇప్పుడు చెప్తున్నారు. స్ప్లిట్ అయినా, విండో అయినా నాయిస్ అతి పెద్ద సమస్యగా ఉంటుంది. విండో ఏసీలో ఇది కాస్త ఎక్కువే, స్ప్లిట్ ఏసీలో కాస్త తక్కువగా ఉంటుంది. కానీ ఖచ్చితమైన నాయిస్ లెవెల్ ఏమిటన్నది ప్రోడక్ట్ కేటలాగ్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. పవర్ సేవింగ్ కావాలి అని అంటే ఇన్వర్టర్ ప్రిఫర్ చేస్తున్నాము. ఐదర్ ఇన్వర్టర్కి నాన్ ఇన్వర్టర్ కూలింగ్ అనేది సేమ్ ఉంటుంది, డిఫరెన్స్ ఏమీ ఉండదు. కాకపోతే ఓన్లీ ద ఎనర్జీ సేవింగ్ గురించి మాత్రమే మనం ఇన్వర్టర్ పెట్టాలా, నాన్ ఇన్వర్టర్ పెట్టాలా అని ఆలోచిస్తాం. ఇప్పుడున్న హైదరాబాద్ స్టాండర్డ్స్ ప్రకారం అరౌండ్ 24 to 25 మనం టెంపరేచర్ ఫిక్స్ చేస్తే దాని తగ్గట్టుగా మన క్లైమేట్ అనుగుణంగా సరిపోతుంది. కొంతమంది వెరీ చిల్డ్ కావాలంటారు కాబట్టి ఆల్మోస్ట్ అది 17, 18కి 18 ఎండ్ అండి ఇప్పుడు నవే డేస్ మాత్రం. ఏసీ వన్స్ మనం ప్రాపర్గా ఫిక్స్ అయిన తర్వాత ఒక 3 monthsకి ఒకసారి సర్వీసింగ్ చేసుకుంటే దాని లైఫ్ పీరియడ్ అనేది ఆల్మోస్ట్ ఒక 2-3 years లైఫ్ పీరియడ్ వస్తుంది. అదే డస్ట్ వల్ల ఏమవుతుందంటే ఏసీ ప్రాపర్గా సర్వీస్ చేయలేదని అంటే దాంట్లో ఉన్న కాపర్ అంతా రస్ట్ వచ్చేసి పాడైపోతుంది. అదే 3 monthsకి ఒకసారి మనం సర్వీసింగ్ ప్రాపర్గా కంపెనీ ఆథరైజ్ సర్వీస్ వాళ్ళని పిలిపించి సర్వీస్ చేయించుకుంటే మనకి దాని లైఫ్ స్పాన్ అనేది ఆల్మోస్ట్ ఒక 3 years పెరుగుతుంది. ఇప్పుడు రేట్స్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయండి. స్టార్టింగ్ ఇప్పుడు ఒకవేళ నార్మల్గా ఒక 1 ton తీసుకుంటే అరౌండ్ ఒక 32,000లో వస్తుంది నార్మల్ బ్రాండ్. అండ్ అగైన్ ఒకవేళ ఇంపోర్టెడ్ ఏసీ తీసుకుంటే అదే 1 ton తీసుకుంటే అరౌండ్ 42,000 ఉందండి. వన్స్ ఏసీ ఒకవేళ ఒక ఇన్వర్టర్ ఏసీ మనం యూస్ చేస్తుంటే పర్ డే వచ్చేసి 4 units పర్ ఏసీకి మనం కన్జ్యూమ్ అవుతుంది. అప్ టు 1.5 టన్కి అయితే 4 units అంటే 4 into 30. శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.